పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు ప్రతి నిమిషము తమ ఉన్నతమైన స్వమానంలో ఉండండి. ఉన్నతమైన స్వమానం అనగా మనస, వాచ, కర్మణ కూడా దాని అనుసారంగా ఉండుట. నేను ఒక పరం పవిత్రమైన ఆత్మను అని స్వమానములో ఉంటే మీ మనసు కూడా పవిత్రతతో నిండిపోతుంది. ఎందుకంటే ఆత్మస్వరూపంలో అందరూ భాయి భాయి అనే మీకు తెలుసు. వాక్కులో కూడా సంపూర్ణ పవిత్రత అనేది వస్తుంది. మీ శబ్దాలు కూడా అనగా మీ మాటలు కూడా చాలా మధురంగా ఉంటాయి. కర్మణలో కూడా గుణ సంపన్నంగా మీరు వ్యవహరిస్తారు. అనగా మీరు నిమిత్తంగా అయ్యి కార్యక్రమం చేస్తారు. దీనిలో మీరు ఒక విశేషమైన విషయాన్ని ధ్యాస పెట్టుకోవాలి. ఏంటది అంటే సంకల్పంలోనూ మాటలోనూ మరియు కర్మలోనూ దేనికి కూడా ప్రభావంలోకి పడకుండా అతీతంగా ఉండుట. అనగా మీరు ఎవరి ఎడల అయినా సరే శుభ భావన, కళ్యాణకారి భావన మరియు దయా భావనతో నిండి ఉన్న సంకల్పము తోటి వారి పాత్రను సాక్షిగా చూస్తూ ఉండాలి. దాని లోపలికి ఆధీనం కావద్దు, ప్రభావితం కావద్దు. మీరిప్పుడు బాప్ సమానంగా కావాలి. బాప్ సమానంగా అందరికీ కళ్యాణం చేస్తూ మరలా అతీతమైన స్థితిలో ఉండాలి. ఎలాంటి రిజల్ట్ వచ్చినా దాని ప్రభావంలోకి రాకూడదు. అంటే స్వయం బంధనాలలో ఇరుక్కుపోవద్దు అన్నమాట. అందుకనే అన్నిటికీ అతీతంగా కండి అని చెప్తున్నాను. ఇదే కాకుండా మీరు మీ వాక్కు పైన కూడా విశేషమైన అటెన్షన్ ఉంచుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్యాత్మలతోటి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. మీరు మీ స్వమానంలో ఉంటూ వారిని సంతృప్తి పరిచే విధంగా మాట్లాడండి. ఎంతగా మీ మాటలు తక్కువగా ఉంటాయో అంతగా మీ మనసు పవర్ఫుల్గా ఉంటుంది. మరియు మీ సేవ కూడా దీనితో చాలా పెరుగుతూ ఉంటుంది. అందుకనే మీ పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి. అయితే ఎంతవరకు మీరు ఈ ప్రపంచం యొక్క ప్రభావం నుండి అతీతంగా కారో అంతవరకు బాప్ సమానంగా కాలేరు. ఇప్పుడు బాపు మిమ్మల్ని విశేషమైన ఆత్మగా భావించి మీకు విశేషమైన పాలన్ని ఇస్తూ ఉన్నారు. మీరు కూడా స్వయంగా మిమ్మల్ని మీరు విశేష ఆత్మగా భావించండి. ఇప్పుడు బేహద్దు కార్యం మీరు చెయ్యాలి. బాపు
నాకు బేహద్దు పిల్లలపైన చాలా నమ్మకం ఉంది. మీరు మీ యొక్క మహిమను తెలుసుకోండి. ప్రతి సెకండు బాపు సాంగత్యంలో ఉంటూ కార్యవ్యవహారం సాగిస్తూ ఉండండి. బేహద్దు విశ్వ మహాపరివర్తన చేస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే. పరం శాంతి. ఈరోజు